బాబు కిరణ్ జల్దీరా, పొద్దు పోతుంది. వస్తున్నా నానా. ఇంతసేపు రా. నానా వెళ్దాం పద. నానా ఈరోజు ఎక్కడ వెళ్తున్నావే? పొలం కాడికి పోయి దున్నొస్తా బిడ్డ. పొద్దుంగలకు వస్తా, మంచిగా చదువుకున్నాయినా. పాప నానా. పోయేస్తా బిడ్డ. సరే నానా. పద 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 పద. సారాలు. హాయ్ అవి. అది రఘు. ఏమరా ఇంక పని ఉందిరా కొంచెం. అట్లానే. సార్ వచ్చినా? అరే అభి, ఈరోజు నీకుందిరా. ఎందుకురా బేటే? అరే ఈరోజు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తున్నారటరా. అయితే ఏంది? చిన్నప్పండి అయినా నీకు మార్క్ ఫోన్ ఏమో అరే సార్ వస్తుండ్రా, లేవన్రా. వెరీ గుడ్ మార్నింగ్. 10వ తరగతి జీవితంలో చాలా ముఖ్యమైనది. పద్ధతిగా నేర్చుకుంటే గొప్ప విజయాలు సాధించవచ్చు. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. సరే, ఇప్పుడు అటెండెన్స్ అయిపోయింది. ప్రోగ్రెస్ కార్డ్స్ తీసుకోండి. కొందరు కష్టపడాలి, మంచి మార్కులు వచ్చిన వాళ్ళు మరింత కష్టపడాలి. అభి, ఇంకా నువ్వు ఇంప్రూవ్ కావాలి. మరి లేకపోతే అందరి ముందు రేపటి నాడు ఇబ్బంది పడతావు. కనీసం పదన్న పాస్ గారా. సరేలే. ప్రోగ్రెస్ కార్డ్ తీసుకోరా మనకి. ఇగోరా. ఏమని మనకి? అప్పట్లాగే ఈసారి కూడా కిరణ్ క్లాస్ ఫస్ట్ వచ్చాడు. మంచి క్రమశిక్షణతో తల్లిదండ్రుల గౌరవాన్ని నిలుపుతున్నాడు. క్లాప్స్ ఇవ్వండి. నీకు ఈ పుస్తకాన్ని బహుమతిగా ఇస్తున్నాను. ఈ పుస్తకం మంచిది, మంచి మోటివేషనల్గా ఉంటుంది. మంచిగా చదవండి దీన్ని మొత్తము. వీలైనన్ని ఎక్కువ పుస్తకాలు చదువు నువ్వు. థ్యాంక్ యూ సార్. నాకు ఇష్టమైన పుస్తకం సాయంత్రం చదవాలి. అందరూ హోంవర్క్ చేసుకొని రండి. థ్యాంక్ యూ సార్. పదారా వెళ్ళండి పాప వెళ్ళు. పరా అభి. పంపారా మామ? చూద్దాం మావా, ఎంతెంత దూరం. ఎంత దూరం? నాదెంత దూరం. నాదేనా? అరే మా, నేను 5 minutes తర్వాత వస్తారా? సరేరా. వస్తున్నారా? రవి, అబ్బాయి ఎక్కడికి వెళ్ళిండ్రా? వాడి గురించి తెలియదారా దానికి? అబ్బి ఏంట్రా ఇది? మారవారా? ఎప్పుడు ఇంతేనారా? మారరా. చెప్పినావు లేరా బేటే? ఏ కిరణ్, మేడం. ఇటు రా ఒకసారి. చెప్పండి మేడం. ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ లో నువ్వే ఫస్ట్ వచ్చావు కాబట్టి నా గుర్తుగా ఈ పెన్ నీకు ఇస్తున్నాను. ఇకపై కూడా నువ్వే రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రా. ఓకే, థ్యాంక్ యూ మేడం. Today we discussed first lesson, reflection of light to plane surfaces. Okay, so first we can start with the definitions. What is the center of the curvature, radius of curvature and focal length? So what is the radius of curvature? Okay, the distance between the pole and
center of the curvature is called radius of curvature. So what is the focal length? The distance between the pole and focus is called focal length. So what is the relation between the focal length and radius of curvature? So r is equal to 2f. ఏ అభి So ఏంట్రా క్లాస్ radius నడుస్తురా is equal to the twice of focal length. So f is equal to r by 2. Okay students, tomorrow we will discuss. Okay, మంచిగా చదువుకోండి. థ్యాంక్ యూ సార్. ఏ పారా ఎవరు కూర్చోరు నడరా పోయిద్దాం బయట వేసేద్దాం. అవురా నడరా పంపారా ఎక్కడికి తోలుకోపోతున్నావు అయ్యా? సార్ వస్తారు బాయ్ రా బాయ్ సలాం దేకుం आओ भाई माल आ गया जाओ ఏం బాయ్ కనిపిస్తలే మధ్య आओ బిజీ నువ్వు బయట లీక్ చేసినావు నీకు ఉంటుంది చూడు జాగ్రత్త అవి లీక్ ఏం కాదు అమౌంట్ చూడరా వాడు బాయ్ రా మాకు సర్కార్ తెచ్చేది బాయ్ ఏమన్నా గొడవలు అయితే గ్యాంగ్ దింపుతాడు ఇదేంద్రా మామ? డ్రగ్స్ రా ఇది కొట్టాం అనుకో నువ్వు సర్గంలో వెళ్తావు మళ్ళా గుంజురా సారీ సర్గం బాయ్ గుంజు బాయ్ ఏ లే బాయ్ గుంజేం కాదు ఏం లే బాయ్ సర్గం వెళ్తావు గుంజు బాయ్ గుంజూరు బాయ్ కుమ్మ అవుతాం రా బేటే మనం సైకిల్ ఉంటాం ఇప్పుడు అరే ఎవరు అక్కడ ఏం చేస్తుర్రా? సార్ రా సార్ రా సార్ రా సైకిల్ సైకిల్ ఉన్నారా బేటే నేను లేరా బిలే లే ఏందిరా ఏందిరా జేబులో ఇది చేతి సార్ నా జేబులో ఏందిరా ఇది? నా మీద చేతిలో నువ్వు వేస్తున్నావు సార్ నేను సైకిల్ నా నాకు మెంటల్ లేబాక్ సార్ దూరం దర్వాజు బాబేంది చా పిల్లలేంది ఈ విధంగా తయారయ్యారు? ఎవరు చెప్తే మాడతారు వీళ్ళందరూ ఇంత చిన్న వయసు నుంచి? అరే ఏంద్రా అభి సార్ గారు అట్లే నాకు ప్రవర్తించేది ఏంద్రా? వినవలేరా బేటే మూసుకొని కూర్చోరా క్లాస్ రూమ్ కూడా తెలుసులే నీకు ఏం చేస్తున్నావు నీకే అర్థమవుతలేదురా. ఛే ఇదేంటి దీనికి ఇంత ధైర్యం ఏంటి? పిల్లలు మా ఇంటికి వస్తే ఒక మాట మాట్లాడటం నాకు ఏదో బాధ అవుతుంది. వీడు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నంటే ఏదో ఉంది చూద్దాం. ఇట్లా బానిసగా తయారయ్యారు. చా జీవితంలో మనం మారే క్షణం వస్తుంది. దానిని మంచిగా ఉపయోగించుకుంటే విజేతలు అవుతారు, లేకపోతే పతనం అవుతారు. మీ ఇష్టం. సార్ ఫీల్ అయినట్టు పిల్లాడు ఏం చేస్తున్నావు అని అర్థం కాదు. స్టార్ట్ చేసి కాలారా ఏ తీసుకో ఏం కాదు అట్రా సరే కొద్దిగా అట్రా బేటే పట్రా పట్రా చెప్పినారా ఏ అభి వస్తుంటారా మామూలు లేదురా. చెప్పినారా ఉంటాం మనం ఏ పదరా.
అభిగాడు కిరణ్ కూడా నేను నమ్మలేకపోతున్నాను నిజంగా అయితే. అసలు ఇట్లా తయారయ్యారు అసలు ఇప్పుడే క్లాస్ రూమ్ లో ఇట్లా ఇది తయారయ్యారు. అసలు స్కూల్ అనుకుని వచ్చినా మర్చిపోయి మామూలు లేదు అట్లా. షాకింగ్. కిరణ్ కూడా ఇట్లా వచ్చిందా? మామూలు బా. ఏం జరుగుతుందిరా క్లాస్ లో? ఏందిరా ఈ క్లాస్ లో ఏం జరుగుతున్నాయి? స్ట్రైట్ కీప్ సైలెన్స్. జర్రా బేటే అరే హారా డైరెక్ట్ వస్తుందా? క్లాస్ లో ఏం చేస్తున్నారా? ఏ, చెప్. బరాబ్బర్. రే ఏందిరా ఏం చేస్తుండ్రా వీడు ఈ దళిద్రం? అటెండర్ అటెండర్ కరా సార్ కరా. ఏంది ఏం చేస్తుండేడు? ఏంది కర్మ? ఏది బాగా అనుకున్నా క్లాస్ ఏదిరా బాబు? ఏందిరా ఏం చేస్తున్నా ఏంటారా మీరు? కొట్టినా తిట్టినా ఏం చేసినా కానీ ఎప్పుడు మాడతారా మీరు? ఇక సార్ ఇడు మంచిగా ఉండేటోడు మొత్తం అభియాన్ చేతను అటే చెడిపోతుంది సార్. ఏమోరా ఏం జరుగుతుందో క్లాసులో ఎవడేం చేస్తుండో అర్థమైతే లేదు. అంట ఆడు ఏందిరా క్లాసులో పట్టపగలిది మంచిగా ఇట్లా చేస్తే ఎట్లరా? అందరు కూడా జీవితాన్ని నాశనమే కావా? ఎవరు చెప్తుంటారా మీరు ఇదంతా? చూడు సార్ తల్లిదండ్రులు కష్టపడి మేము స్కూల్ ఆడుచూడు ఎట్లా పండుకున్నాడు. లే దొర లే చూడు కష్టపడ అన్నట్టు దొర రాజుదాకా వండుకున్నా వచ్చి. వాళ్ళేమో తల్లిదండ్రులు కష్టపడి ఫీజు కడితే మీరేమో వచ్చి ఇట్లా చేస్తారా? లోకమే తిరుగుతుంది నీకు. ఏం పిల్లలు తయారయ్యారు సార్ వాళ్ళని ఇబ్బంది పెడతారు. రండి అదే వాడిని కూర్చోబెట్టండి, నీళ్ళు వేయండి, వానికి స్నానం చెప్పండి. ఏందిరా ఈ కర్మ ఇది? ఇంత చిన్న వయసులో ఇట్లా తయారైతే రేపు పెద్దగా ఎట్లా అలవాటు అయితే ఎట్లా? ఏ కిరణ్ గారు రాలేదారా ఈరోజు? నిన్న నుంచి వస్తలేడు సార్. ఒక నిమిషం అండి, నేను ఇదివరకు వస్తా. పిల్లలు ఇంత చిన్న వయసులో ఈ మత్తు పదార్థాలకు అలవాటై ఈ విధంగా తయారవుతున్నారు మేడం. దీన్ని ఏ విధంగా అరికట్టాలనో అర్థం కావటం లేదు, ఏం చేయాలనో అర్థం కావట్లేదు మేడం. సార్ వాళ్ళు దేనికో బానిస అయిపోయారు, అది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఇలాంటి పిల్లలు ఇలా మారిపోవడం అనేది చాలా బాధ అవుతుంది సార్. ఇలా మంచి చదివే పిల్లలు పాడైపోతుంటే బాధ అవుతుంది సార్. అరే అభి ఉదయం నుంచి చూస్తున్నారా, ఇంటి దగ్గర లేవురా? అరే ఆ గంజాయిరా, మైండ్ ఖరాబ్ అవుతుందిరా, పిచ్చిలు వేస్తుందిరా. అభి ప్లీజ్ రా. అరే అరే ఎవరు చెప్పగా మరి? అరే ఎవరు చెప్పండి రా ప్లీజ్ రా, మైండ్ ఖరాబ్ అవుతుందిరా ప్లీజ్ రా అభి. ఏ ఎవరు చెప్పండి రా. సరే పాటు తీసుకో. పిచ్చిలు వేస్తుందిరా ఉదయం నుంచి లేక. అయ్యో ఏం పుట్టిందిరా నీకు? ఇట్లా దాగొచ్చినావు? తిండి లేదు, తిప్పలు లేదు, చదువు లేదు, సందే లేదు, ఊళ్ళో గోసాయంలో లేదు, తిరిగినవేనరా నువ్వు? ఏం తొక్కే ఈ తొక్కులే వెళ్ళావు నీ అమ్మ, నీ అమ్మ తొక్కులే వెళ్ళే నీ అమ్మ తొక్కు నీ అమ్మ. అయ్యో అయ్యో ఏం పుట్టిందిరా? ఏమైందిరా? అరే 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 ఆపురే ఆపురే ఆపురే, ఎవరన్నా ఆపురే. తండ్రి కొడుకులు ఇద్దరు కొట్లాడారు, ఆపురే ఆపురే ఎవరన్నా. అయ్యో అయ్యో అట్లా కొట్టవేనరా? అయ్యో అయ్యో ఏం పుట్టినావా? మా కడప చెడ పుట్టినావా? లేరా కిరణ్ లే, ఏం చేస్తున్నావురా? లే పైకి లే, పోదాంలే స్కూల్ పోదాంలే. లే సరిగ్గా లే, స్కూల్కు రాకుండా ఏం చేస్తున్నారా మీరు? సరే కూర్చో.
చూడు కిరణ్, జీవితం కూడా ట్రాఫిక్ సిగ్నల్ లాంటిదే. ఉమ్, నువ్వు చనిపోయేందుకు అవకాశం వస్తుంది, అది రెడ్ సిగ్నల్, అక్కడే ఆగిపోవాలి. నువ్వు ఆలోచించాలి, అది ఎల్లో సిగ్నల్. నీ జీవితం సాఫీగా పోవాలంటే గ్రీన్ సిగ్నల్ తో వెళ్ళాలి. గతంలో నువ్వు పేద కుటుంబంలో జీవించి ఉన్నతంగా ఎదగాలి. ఇలా మత్తు పదార్థాలతో చిన్న వయసులోనే జీవితం నాశనం చేసుకోవద్దు. చూసినావు కదా కళ్ళ ముందల్లే ఆ రెడ్ సిగ్నల్ పడ్డా గానీ వాళ్ళు ముందరకు పోయిరు, యాక్సిడెంట్ అనేది జరిగింది. అలాగే దాన్ని వదిలేసి ముందుకు సాగాలి, ఉన్నతంగా ఎదగాలి. నిజమే సార్, నిజాన్ని నా కళ్ళ ముందు చూపారు. మత్తుకు బానిసై ఇలా తయారయ్యాను. తల్లిదండ్రుల్ని, టీచర్లని గౌరవం లేకుండా చూశాను. అందరి ముందు సిగ్గు లేకుండా ప్రవర్తించాను. నాలాంటి విద్యార్థులు ఎందరో ఈ విధంగా బానిసలై జీవితాన్ని కోల్పోతున్నారు. ఇక నుంచి మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటాను. డ్రగ్స్ బారిన ఎవరు పడకుండా నా వంతు కృషి చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరే చూశారుగా కిరణ్ ఎలా మారాడు. ఒకప్పుడు పుస్తకాలు తీసుకున్న కిరణ్ గంజాయి తీసుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు పెన్నులు తీసుకున్న కిరణ్ సిగరెట్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ అనాగరికత సమాజంలో అలవాట్లు మారిపోతున్నాయి. పాఠశాల స్థాయిలోనే సెల్ ఫోన్ వాడకం, మత్తు పదార్థాల పరిచయం, చెడు అలవాట్లతో గొప్ప నైపుణ్యాలున్న జీవితాన్ని నాశనం చేసుకుంటున్న విద్యార్థులు ఎందరో. కాబట్టి వాటిని దూరం చేద్దాం. మంచి సమాజాన్ని, నేరాలు ఘోరాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం. బడిని, ఊరిని సంరక్షిద్దాం. నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలు. దీనిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, పౌరులందరూ భాగస్వాములం అవుదాం. జై హింద్.